నమస్తే సిటీ ఇండియా న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయేతర భూముల విక్రయాల కోసం రూపొందించిన ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ధరణి పోర్టల్ అందరికీ గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది భూ వివాదాలకు స్వస్తి పలికి రెవెన్యూ సేవలను సులభంగా పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను ప్రారంభించింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్ను కేసీఆర్ ప్రారంభించారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు ధరణి పోర్టల్ ప్రారంభం కంటే ముందు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఒక విప్లవానికి ఒక చరిత్రాత్మక ఘట్టానికి మన మూడుచింతలపల్లి ఈరోజు వేదిక అయింది కారణం ఏంటంటే దీన్ని స్థలం ఎంచుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం 1969లో ఆనాటి తెలంగాణ ముద్దుబిడ్డ ఈ గ్రామం మట్టిలో మెరిసిన మాణిక్యం వీరారెడ్డి గారు 69లో తెలంగాణ ఉద్యమం గురించి పోరాటం చేసినటువంటి అగ్రగణ్యం అందుకే సార్థకత రావాలని ఇంత చరిత్రాత్మకమైన ఘట్టం ఆ మానవుడు పుట్టినటువంటి గ్రామంలో జరపాలని నిర్ణయించి నేను మొట్టమొదటిగా వారి కుమారుడు వారి కుటుంబ సభ్యులతో ఈ గ్రామ సర్పంచ్ గారితో కలిసి వీరారెడ్డి గారి విగ్రహానికి పూలమాల సమర్పించి శాల్యూట్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం కావాలని కోరుకొని జైలు పాలైన ముఖ్య వ్యక్తులలో మూడుచింతలపల్లి వీరారెడ్డి గారు ఒకరు ఆ విధంగా ఈ గ్రామానికి ఆ గౌరవం వారి ద్వారా వచ్చిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సమస్యలు మీరు చెప్పినారు కొంతవరకు పరిష్కారం చేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి నేనే ప్రేమతో ఇది షామీర్పేటకు దూరంలో ఉంది కొన్ని మారుమూల గ్రామాలు కూడా ఉన్నాయని గుర్తించి దీన్ని మండల కేంద్రం కూడా చేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ మండలానికి ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు నాకు చెప్పారు అన్ని రకాల పోస్టు మంజూరు చేస్తా ఉన్నామని మండలానికి ఉండాల్సినటువంటి అన్ని హంగులు అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్ల పోస్టు కూడా ధరణి పోర్టల్ ఇది భారతదేశానికి భూమికి సంబంధించి నేను కొన్ని విషయాలు చెప్పాను నేను మాట్లాడుతున్నటువంటి వేదిక వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు నేడు ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ కాప్రా సర్కిళ్లలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే పేతి సుభాష్ రెడ్డి కార్పొరేటర్లు డిప్యూటీ కమిషనర్లతో కలిసి వరద బాధిత కాలనీలో పర్యటించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించిన సీఎం రిలీఫ్ ఫండ్ 10,000 చొప్పున అందజేశారు నాచారంలోని నీట మునిగిన హెచ్ఎంటీ కాలనీలో పేదలు ఉండే గుడిసెల్లోకి వెళ్లి పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారికి నగదు అందజేశారు ఆ తర్వాత మల్లాపూర్ చెల్లపల్లి ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ ఎమ్మెల్యేలు వారికి భరోసా ఇస్తూ 10,000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు ఈ సందర్భంగా బాధితులు ఇళ్లలోని సామాన్లతో పాటు అనేక వస్తువులు కోల్పోయామని మేయర్ ఎమ్మెల్యేల దృష్టికి తెచ్చారు బాధితులకు ఉపశమనం కలిగించుటకు 10,000 రూపాయల సహాయాన్ని ప్రభుత్వం ఇస్తున్నట్టు తెలిపారు ప్రభుత్వం పూర్తిస్థాయి అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ ఇంతటి భారీ విపత్తుల్లో ప్రజలను తక్షణం ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్లు తక్షణమే స్పందించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారని వివరించారు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ ప్రాంతం బాగా దెబ్బతినడంతో తనతో పాటు మేయర్ కార్పొరేటర్లు అధికారులు రేయింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో అందుబాటులో ఉండి సహాయ పునరావాస చర్యల్లో పాల్గొంటున్నట్టు తెలిపారు నక్రేకల్ పట్నం 7వ వార్డులో పర్యటించిన నక్రేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ వార్డులో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని పిలుపునిచ్చారు నిత్యం ప్రజల వెంటే ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన వారికి పార్టీ గుర్తించి టికెట్లు ఇస్తారన్నారు అనంతరం వార్డుకు చెందిన ముదిరాజు సంఘం నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మర్యాదపూర్వకంగా కలిసి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు ఇటీవల అనారోగ్యంతో మరణించిన కాడింగు రవి కుటుంబ సభ్యులను పరామర్శించి 15,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు
ఇట్లా వెడల్పులు పోయేది కూడా దీన్ని ఆపి సంబంధించుకుంటారు ఒకరు ఓ తల్లి తన బిడ్డను అమ్మకానికి పెట్టింది. 15,000కు అమ్మేసింది. 9 నెలలు మోసి 28 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడిన ఆ తల్లి బిడ్డను పోషించే స్తోమత లేక విక్రయించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. మోర్తాడ్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు చెందిన పద్మ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. మోర్తాడ్కు బతుకుదెరుకు నిమిత్తం 1.5 క్రితం వెళ్ళింది. పద్మ భర్త ఇటీవలే మృతి చెందాడు. ఆమెకు అప్పటికే 2 సంతానం ఉన్నారు. అక్టోబర్ 2న మరో బాబు జన్మించగా బాబును పెంచే స్తోమత లేక మార్తాడుకు చెందిన కవితకు 15,000కు విక్రయించింది. పైగా ఒప్పంద పత్రం సైతం రాసుకున్నారు. విషయం తెలుసుకున్న అంగన్వాడీ ఐసీడీఎస్ అధికారులు పోలీసుల సహకారంతో చిన్నారిని విక్రయించిన వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. శిశు గృహకు తరలించారు. ఈ ఘటన కలకలం సృష్టించింది. కానూను ప్రకారంగా నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదంతా ఫార్మాలిటీ చేసి వాళ్ళని పోయి తీసుకోనరా, నేను మాట్లాడి హ్యాండ్ ఓవర్ చేస్తాను. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి నీకు చెప్తాను. ఆమె చాలా కూర్చొని ఇచ్చిన అపోమత లేక నాకు ఇచ్చాయి. వాళ్ళు వస్తే ఇచ్చేస్తాము. వాళ్ళు వచ్చి ఆమె రమ్మని అమ్మా ఏం కాదు, నువ్వెట్లా తెచ్చినావో వీళ్ళు కూడా సొంత పిల్లలు ఎక్కడ ట్రీట్ చేస్తాను. టెన్షన్ పడకు. నువ్వు ఎంతైతే సేవ చేస్తున్నారో అంతకంటే ఎక్కువ సేవ ఇస్తారు వీళ్ళు. అర్థమైందా? చాలా పోయి మీ అత్తమ్మ దొరుకుని మీ అత్తమ్మ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ బాబు, ఎమ్మెల్యే సతీష్ బాబు దంపతులు కోడెమొక్కు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆశీర్వదించారు. వీరి వెంట పర్యవేక్షకులు తిరుపతిరావు, బొందుల శివప్రసాద్ ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ సిపి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు ఏసీపీ సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ శ్రీధర్ కుమార్ పర్యవేక్షణలో రక్తదాన శిబిరంను స్థానిక ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని చెప్పారు. పోలీసులు అందరూ రక్తదానం చేయడం మంచి పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, ఎంపీపీ ఇద్రీస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎస్ఏ సురేష్ యాదవ్, ఎస్ఏ విజయ్ భాస్కర్, కౌన్సిలర్లు సర్వర్ బాషా, శ్రీనివాస్, నడికోడ యాదగిరి, జమ్రుద్ ఖాన్, గోస్ జానీ, ప్రతాప్, శేఖర్, యువసత్తా యూత్ సభ్యులు లక్ష్మణ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రక్తదాన శిబిరం మరి షాద్నగర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో సిఐ శ్రీధర్ గారి చేతుల మీదుగా ఈరోజు మరి రక్తదాన శిబిరం నిర్వహించడం, అమరవీర స్మారక వార్షికోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినందుకు పోలీసు వారి గతంలో ఇంతకుముందు 3 నెలల కింద కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం చేసి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి, వారి కుటుంబాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరం. ఇది ఎమ్మెల్యే గారు నిర్వహించడం, మరి అందరూ కూడా నాయకులు, పోలీసు వారిగా పాల్గొనడం, వారందరికీ అభినందనలు తెలియజేస్తారు. సార్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈ యొక్క పోలీస్ అమరవీరుల వారోత్సవం సందర్భంగా షాద్నగర్లో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసము గత లాక్డౌన్ పీరియడ్ నుంచి మన సిపి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జూలై 16వ తారీఖు షాద్నగర్లో 250 మంది బ్లడ్ డొనేట్ చేసినారు. ఈ యొక్క విలేజ్ నుంచి, ఫరూక్ నగర్ మండల విలేజ్ నుంచి, షాద్నగర్ పట్టణం నుంచి విరివిగా యూత్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు అందరి సహకారంతో ఆ రోజు రిపేర్ చేస్తున్నాము. మళ్ళీ అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ కింగ్ ప్యాలెస్ ఫంక్షన్లో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మేము ఒక 300 నుంచి 400 మంది వస్తామని చెప్పేసి అందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు
వరద ముంపు ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందక బాధితులు ఆందోళనకు దిగుతున్నారు. హైదరాబాద్లోని గోషామహల్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ఆర్థిక సహాయం అందని బాధితులు అబిడ్స్లోని జిహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి వద్ద తీవ్ర వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరకు జిహెచ్ఎంసీ అధికారులు మీ ప్రాంతాలకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. వరదల వల్ల ముంపుకు గురైన వారికి ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు డబ్బులు పంచుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఇవ్వలేరు సార్, మా ఇంటి పక్కకి అందరికి ఇస్తారు కానీ మాకు ఇస్తలేరు. ఎందుకు అది ఇస్తలేరు అని అడిగితే మాకు ఇవ్వలేదు, మాకు రాలేదు అంటే ఇంటి పక్క వాళ్ళకి వచ్చినాయి, ఇంటి వాళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి కానీ మాకు రాలేమని ఎందుకు చెప్తున్నారు సార్? పక్కకు ఉన్న వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు. మా ఇంట్లో వచ్చి ఒక్కసారి చూడండి, మీరు తెలుస్తుంది మీకే. కానీ మాకు ఇస్తలేరు. ఏమన్నా అడిగితే గిట్ట పోయి చూసుకోపోండి, పోండి ఏడిపోతారో పోండి అని అంటున్నారు సార్. శ్రీకాంత్ సార్ ఏమంటున్నాడు ఆయన? మేము ఇయ్యాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటున్నారు సార్. ఆఫీస్కి పోతామంటే పోండి, ఏ సార్ని పిలుచుకొచ్చుకుంటారో ఏ సార్ని అందరూ కలుపుకోండి పోయి. మేము పాడాలో 4 ఫ్యామిలీలు ఉన్నాయి సార్, 4 ఫ్యామిలీలకు ఇస్తలేదు. శనివారం నుంచి తిప్పిస్తుండే సార్, రేపిస్తా ఉంటుంది కానీ ఇస్తలేదు సార్. ఇంటికాడ పైసలు ఇస్తున్నారా కదా సార్ మేము చూసేది. ఆగస్టు 5న పోలీసులకు లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం కేసులో ఎల్బీనగర్ పోలీసులు కేసును ఛేదించారు. పాత బస్తీకి చెందిన 3 యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. భార్యను వేధిస్తున్నాడు అనే నెపంతో మృతుడిని మరో 2తో కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు. ముందు వాళ్ళ మీద కొట్లాట కేసులు ఉన్నాయి. అలాగే డిసీజ్ కూడా ఏదైతే ఆటో నడుపుతుందో అది కూడా ఆయన రీసెంట్గానే సంగారెడ్డి నుంచి దొంగతనం చేసి అది నడపడం స్టార్ట్ చేశారు. సో దాంట్లో కూడా నెక్స్ట్ లీగల్ యాక్షన్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటాము. ఇది కేసు ఇన్వెస్టిగేషన్లో హైదరాబాద్ పోలీస్ వాళ్ళు మాకు సాయం చేసినట్టు వాళ్ళకి చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ లోకల్ టీం కూడా లెడ్ బై ఏసీపీ ఎల్బీనగర్ పృథ్వీరావు, దెన్ ఇక్కడ ఎస్హెచ్ఓ ఎల్బీనగర్ అశోక్ రెడ్డి, దెన్ డిఐ ఎల్బీనగర్ కృష్ణమోహన్, అలాగే వాళ్ళ టీం, వాళ్ళ ఎస్ఐస్ అందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా మంచి వర్క్ చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం. చేసాము అప్పుడే అన్ని కోణాల నుంచి. ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ నుంచి కొంచెం హెల్ప్ వచ్చింది మాకు, దానివల్ల ఐడెంటిఫై అయింది. దాని తర్వాత టోటల్ బయట వచ్చింది. Arrested here. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలో అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లిన TS06J0204 నెంబర్ కలిగిన షాద్నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు. వివరాల్లోకి వెళ్తే స్థానిక ఇన్స్పెక్టర్ రామయ్య మరియు బస్ డ్రైవర్ని వివరణ కోరగా హైదరాబాద్ నుండి కొత్తూరు నందిగామ మీదుగా పాత NH44 జాతీయ రహదారి గుండా సుమారుగా 25 మంది ప్రయాణికులతో షాద్నగర్కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి రాగానే తాగిన మైకంలో రోడ్డుపై పడిన వ్యక్తిని గమనించి బస్ డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా వ్యక్తిని తప్పించబోయి క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ సంఘటనతో గుంతలో ఉన్న ఆర్టీసీ బస్సును జేసీబీ సహాయంతో తీసే క్రమంలో ఎక్కడి వాహనాలు అక్కడే సుమారుగా 5 కిలోమీటర్ల మేరకు 2 గంటల పాటు స్తంభించిపోయి వాహనదారులు కొద్దిపాటి ఇబ్బంది ఎదుర్కొంటున్నట్టు తెలియజేశారు. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ జ్యోతిని వెలిగించి వరల్డ్ స్ట్రోక్ డే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపి అంజనీ కుమార్. Great privilege for me to have been invited and share the dais with so many luminaries who are giving life to people. When I was in school, I think class 7th or 8th, I used to read Reader's Digest. Monthly magazine was very popular then. Now people don't read because now everything is on television. I remember one of the cover page of Reader's Digest had mentioned
Who is great? God or Coolie? That was the title. It was reference to Dr. Denton Coolie of USA, who was the leading heart surgeon of the world then, and who had saved thousands of lives by performing open heart surgery, which was then the upcoming new thing in the world. Today, and earlier also, I have been interacting with Dr. G.S. Rao Garu, and when I see that the system of treatment, system of response to a life-threatening symptoms or disease, how it has evolved in the last few years, and how a place like Hyderabad has become. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.